అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవునిలో మనం ఎదిగే కొలది, అనగా దేవునితో మనం అంటుకట్టబడే కొలది, దేవునితో మనం ప్రార్థనలో గడిపే కొలది దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో గొప్పగా దీవిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఆయన మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. అవి దేవుని పనులు చేసే అవకాశం కావచ్చు, ఈ లోకపరమైనటువంటి దేవుని పనికి అవసరమైనటువంటివి ఏదైనా ఆయన అందించే విషయంలో కావచ్చు, ఏ విధముగానైనా కానీ దేవుడు మనకి ఎంతో గొప్ప దీవెనలు అనుగ్రహించినప్పుడు మన ఆలోచన విధానం కొన్ని సందర్భాలలో లోకాన్ని చూడగలిగితే కనుక, అంటే మనం దేవుణ్ణే చూడకుండా గురువైపు మనం పరిగెత్తకుండా పొరపాటున ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో కనుక లోకాన్ని మనం చూస్తే తప్పకుండా మన ఆలోచన విధానం మారిపోతుందండి. అందుకే ఎల్లప్పుడూ మనం దేవుణ్ణే చూడాలి, దేవునితోనే మనం వెళ్ళగలగాలి, దేవునితోనే మనం ఉండాలి. అందుకే దేవుడు ఒక చక్కటి లేయర్ని పెట్టినట్టుగా మనం గమనించవచ్చు. బోధ, సహవాసం, ప్రార్థన, రొట్టె విరుచుట, ఈ 4 విషయాల్లో ఎడతెగక మనం ఉండాలి. అలా ఉండకపోతే మన ఆత్మీయ స్థితి ఎలా దిగజారిపోయే అవకాశం ఉంటుందయ్యా అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలను తీసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలతో గొప్పగా ఆశీర్వదించబడి ఒక వ్యక్తి మాట్లాడే మాటలు కనుక మనం ఈరోజు చూడగలిగినట్లయితే కనుక లూకాసు వార్త మనం చూద్దాం. లూకాసు వార్త మనం చూస్తే 12వ అధ్యాయంలో, లూకాసు వార్త 12వ అధ్యాయంలో 20వ వచనం మనం చూద్దాం. 19 నుంచి మనం చూద్దాం. 19 నుంచి మనం చూస్తే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి 16వ వచనం నుంచి మనం చూద్దామండి. లూకాసు వార్త 12:16 నుంచి మనం చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగో చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, చూడండి ఎంత పొగరుతో మాట్లాడుతున్నాడో. 19వ వచనం మనం చూస్తున్నాండి, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును నేను. అప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి రిప్లై మనం చూస్తానండి, వెర్రివాడా. విశ్వాసి అనే స్థాయి దగ్గర నుంచి మన స్థాయి ఎక్కడికి వెళ్ళిపోద్దంటే వెర్రి వాళ్ళం అనే స్థాయికి దిగజారిపోద్దండి. ఎందుకంటే మనం దేన్ని చూడటం ప్రారంభించాం? ఆశీర్వాదాలను చూడటం ప్రారంభించాము. ఎప్పుడు కూడా ప్రియులారా, దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ కోసం దేవుడి దగ్గరికి వెళ్ళకూడదండి. బ్లెస్సింగ్స్ ఉన్నా లేకపోయినా, దేవుడు మనల్ని ఈ లోక సంబంధంగా మనల్ని ఆశీర్వదించిన, ఈ లోక సంబంధంగా మనల్ని గొప్ప స్థాయిలో ఉంచినా ఉంచకపోయినా, పర సంబంధంగా ఆత్మీయంగా పరలోకం వైపు మనం దృష్టి పెట్టి భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక పర సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టి మనం వెళ్ళగలుగుతానండి, మనం తప్పకుండా పరలోకాన్ని పొందుకుంటాం. అలా కాకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం చూసి ఆ ఆశీర్వాదాల మీదనే మనం దృష్టి పెడితే కనుక ఏదో ఒక సందర్భంలో జీవపటం మనకు వచ్చే ప్రియులారా, ఇదిగో దేవుని గురించి చెప్పవలసినటువంటి మనం మన ప్రాణంతో మనం ఏం చెప్పాలని, నా ప్రాణమా దేవుని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని మన ప్రాణానికి మనం బోధించుకోవాలి. మర్చిపోకూడదని ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా దానికి బోధించుకుంటాం మనం వెళ్ళాలి. కానీ అలాంటి స్థితి నుంచి ఎలా మారిపోయాడయ్యా అంటే, తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము. కనుక ఆ యాటిట్యూడ్లో మనం వెళ్ళకుండా ఉండాలంటే దేవుడు చెబుతున్నటువంటి ఒక గొప్ప సొల్యూషన్ ఏంటంటే, బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయడంలోను ఎడతెగక మనం ఉండాలి. కనుక ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు మాత్రమే చూస్తూ, క్రీస్తు వైపు మాత్రమే చూస్తూ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో, పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ తోటి పరలోకానికి చేరుకునే విధంగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం కూడా పాపాన్ని విసర్జించుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి దయగల దేవ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు ప్రభువా ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా మీ చిత్తానుసారంగా తండ్రి నడుచుకుంటూ అనేక మందికి తండ్రి మాదిరికరంగా ఉండే విధంగా తండ్రి ఈ మాటలో మా అందరికీ తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు అయ్యా తండ్రి. ఈ వీడియోస్ని తండ్రి చూసి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని తండ్రి దీవించండి. వారి కుటుంబాలను తండ్రి బలపరచండి. వారి కుటుంబాలలో ప్రభువా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు లేకుండా తండ్రి మీ చిత్త ప్రకారంగా ఆత్మ సంబంధమైన దీవెనలతో వర్ధులతో ముందుకు సాగే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. ప్రభువా మీ కృపలో స్థిరంగా బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకా గొప్ప కార్యక్రమాల ద్వారా తండ్రి, గొప్ప విషయాల ద్వారా తండ్రి మేమందరం మరలా కలుసుకునే ధన్యతను అనుగ్రహించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.